హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. ఈరోజు వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముంబై వర్సెస్ హైదరాబాద్, ముంబై హోమ్ గ్రౌండ్లో లాస్ట్ 4 మ్యాచ్ అయితే గెలిచింది. చాలా మ్యాచ్ల తర్వాత మ్యాచ్ గెలిచింది. హైదరాబాద్ గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది. ఛాన్సెస్ మళ్ళీ 3 మ్యాచెస్ ఉన్నాయి హోమ్ గ్రౌండ్లో. నెక్స్ట్ కూడా తప్పనిసరి గెలవాలి హైదరాబాద్. టాప్ ప్లేస్లో ఉండాలంటే ముంబైకి అయితే ఆల్మోస్ట్గా అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. కాకపోతే దాని పరుగు కోసం ఆడింది. ఈరోజైతే మంచి మ్యాచ్ ఆడి బౌలింగ్ మంచిగా చేసి బ్యాటింగ్ కూడా సూర్యకుమార్ యాదవ్ 100తో మ్యాచ్ని ముంబైని గెలిపించిండు మ్యాచ్ ఈరోజు. అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ స్టార్ట్ మంచిగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయినా హెడ్ మంచిగా ఆడి పవర్ ప్లేలో 55 రన్స్ పర్వాలేదు. 7 ఓవర్స్ 68 మంచిగానే వెళ్తుంది అనుకున్నాం. మళ్ళీ 200 స్కోర్ వస్తుంది అనుకున్నాం. ఆ చిన్న గ్రౌండ్ కాబట్టి 200 స్కోర్ రావాల్సిందే. కాకపోతే ఎంబడే వికెట్స్ పోయినాయి. స్కోర్ మొత్తం తగ్గిపోయింది. 95 90స్లోనే 3 వికెట్స్ పోయినాయి. పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా 3 వికెట్ తీసారు ముంబైకి. మరి తర్వాత లాస్ట్లో కమిన్స్ వల్ల 35 రన్స్ 37 రన్స్ కొట్టిన ఆ స్కోర్ వచ్చింది 175. లేకుంటే ఆ 37 రన్స్ ప్యాట్ కమిన్స్ కూడా అవుట్ అంటే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదు. బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయింది ఈరోజు. క్లాసిన్ ఆడలేదు, మన సమత్ కూడా ఆడలేదు. మరి నితీష్ రెడ్డి కూడా ఫెయిల్ ఈరోజు. 15 రన్స్ ఏమో చేసినాడు. ప్యాట్ కమిన్స్ వల్ల ఆ స్కోర్ వచ్చింది. ఆ స్కోర్ సరిపోదు ఆ గ్రౌండ్లో. ముంబైలో ఆ స్కోర్ అసలు సరిపోదు. 200 పైన ఉండాలి. సూర్యకుమార్ యాదవ్ ఎంత ఈజీ కొట్టేసిండు. 50 బాల్స్లో 100 కొట్టేసిండు. మరి మనకి ఎస్ఆర్ఎస్ తప్పని ఇంకోటి చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ సన్వీర్ సింగ్ని తీసుకుని 17th ఓవర్. మరి ఇంపాక్ట్ ప్రకారంగా అతను ఆడలేదు. అసలు బ్యాటింగ్ కోసం తీసుకున్నారు. ఉనాద్కత్ని తీసుకోవాల్సిన ప్లేయర్. కనీసం ఉనాద్కత్ అయినా మంచిగా ఆడేవాడు, బ్యాటింగ్ కొట్టేవాడు. ఆ సన్వీర్ సింగ్ని తీసుకొని ఒక బౌలర్ లేకుండా చేసుకున్నారు. ఉనాద్కత్ ఉంటే మ్యాచ్ ఫస్ట్లో స్టార్టింగ్ బాగుండేది. కొంచెం స్లో బాల్స్, బౌలింగ్ ఫామ్లో కొంచెం వికెట్ తీస్తున్నాడు. ఒక బౌలర్ షార్ట్ అయిపోయినాయి ఈరోజు ఎస్ఆర్హెచ్కి. అదొకటి పొరపాటు చేసినారు. ఆ సన్వీర్ సింగ్ ఒక బౌండరీ కూడా కొట్టలేదు. ఇంపాక్ట్లో తీసుకున్న త్రిపాఠిని అయినా తీసుకోవాల్సింది. ఇంకా కొత్త ప్లేయర్స్ ఉన్నారు, ఉపేందర్ యాదవ్ అని కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు, తీసుకోవాల్సింది. మరి 173 అయితే ఈజీ స్కోర్. అలానే సెకండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ముంబై బ్యాటింగ్ మన వైడ్స్ ఎక్స్ట్రాస్తో స్టార్ట్ చేసినారు ఫుల్గా. 2 ఓవర్స్కి 32 రన్స్ ఉన్నాయి. ఇషాన్ కిషన్ తర్వాత జెన్సెన్, అది సౌత్ ఆఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఎన్సెన్ ఉన్నాడు. మొత్తం మొమెంటం మొత్తం వాళ్ళకే ఇచ్చేసిండు. మొత్తం చాలా రన్స్ ఇచ్చేసిండు. భువనేశ్వర్ ఒక పక్క చాలా సూపర్ బౌలింగ్ చేస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ సూపర్ బౌలింగ్ చేస్తున్నాడు. సూర్యకుమార్, రోహిత్ శర్మ అవుట్ అయిపోయింది. ఇషాన్ కిషన్ వికెట్ పడంగానే రోహిత్ శర్మ కూడా తొందరనే అవుట్ అయింది. 32 for 2 ఉంది 3 ఓవర్స్కి. కానీ సూర్య వచ్చిన తర్వాత మ్యాచ్ మొత్తం ఇంకో బ్యాట్స్మెన్ నమందీర్ కూడా తొందరగా అవుట్ అయింది. 3 వికెట్స్ పోయినాయి తొందరనే. 9 బాల్స్లో 0 నమందీర్. ఆ బ్యాటర్ని పర్ఫార్మెన్స్ చేయలేదు. ప్యాట్ కమిన్స్ అవుట్ చేసినాడు భువనేశ్వర్. అయితే ఫస్ట్ స్వింగ్ మాత్రం బౌలింగ్ చాలా బాగుపడింది. ఎస్ఆర్హెచ్ గెలుస్తుందేమో అనుకున్నాం. ఇంకొక వికెట్ పడింటే అయిపోయింది. ఆ సూర్యకుమార్ యాదవ్ ఒక్క వికెట్ తీసింటే ఎస్ఆర్హెచ్దే మ్యాచ్ కంపల్సరీ 100% ఉండేది. సూర్యకుమార్ యాదవ్కి ఎన్ని అవుట్ సైడ్ ఎడ్జెస్ మిస్ అయినాయి, చాలా మిస్ అయినాయి. ఒక్కటి తాగింటే ఒక్క లక్. ఈరోజు సూర్యకుమార్ చాలా లక్కీ కాబట్టి 100 వచ్చింది. ఇంకా ఒక్కటి తప్పించుకున్నాడు. హైదరాబాద్ తప్పించుకున్నట్టు తనకు తెరువు లేకుండా ఆడిండు. మ్యాచ్ మాత్రం సూపర్ 100 ఈరోజు సూర్యకుమార్ యాదవ్. దానికి సపోర్ట్గా మన తిలక్ వర్మ సూపర్ సపోర్ట్గా ఆడిండు. చాలా బాగా ఇన్నింగ్స్ ఆడి. ఒక్క బ్యాటర్, నేను ఎప్పుడు చెప్తుంటే ఒక్క బ్యాటర్ ఉంటే మెయిన్ బ్యాట్స్మెన్, అది పెద్ద స్కోర్ అయినా ఎట్లాంటి స్కోర్ అయినా ఇంకొకరు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. మ్యాచ్ మాత్రం కంప్లీట్ చేసుకొని వెళ్ళిండు. 17.2 ఓవర్స్లో కంప్లీట్ చేసుకొని వెళ్ళిండు సూర్యకుమార్. సూపర్ 100. ముంబైకి ఎట్టకేలగా విజయం దక్కింది. నెక్స్ట్ ముంబై బ్యాట్స్మెన్లో రోహిత్ శర్మ మాత్రం అస్సలు ఫామ్లో లేడు. ఒక 100 తర్వాత కన్సిస్టెన్సీ లేదు అసలు. ఇషాన్ కిషన్ కూడా ఈసారి ముంబైలో ఏం ఆడలేదు. ఆడింది ఒక్కడే సూర్యకుమార్, తిలక్ వర్మ. సూర్య ఫస్ట్ 4-5 మ్యాచ్లు ఆడలేదు. ఆడింటే బాగుండేదేమో, వాళ్ళు కూడా టాప్లో ఉండేవాళ్ళేమో. సూర్య ఆడలేదు. ఈసారి పాండ్యా అయితే అట్టర్ ఫ్లాప్ ఈసారి. నెక్స్ట్ అయితే ముంబై కెప్టెన్ అయితే ఉండడు. నెక్స్ట్ ఇంకా పర్లేదు తిలక్ వర్మ అన్ని మ్యాచ్లో ముంబైకి ఆడిన ఆ ఒక్క కన్సిస్టెన్సీ ఆడిందంటే ఒకటే ప్లేయర్ ముంబై, తిలక్ వర్మ. మరి ఈరోజు మాత్రం మంచిగా ఆడి గెలిపించిండు. మరి ఇండియన్ టీంలో ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే. బుమ్రా బౌలింగ్ మాత్రం సూపర్ బాగా చేసింది బౌలింగ్. దాంట్లో పీయూష్ చావ్లా అండ్ హార్దిక్ పాండ్యా ఈరోజు వికెట్లు పెట్టాయి. 3 వికెట్లు తీసిండు, మంచి వికెట్స్. పీయూష్ చావ్లా ఆ రెస్ట్రిక్షన్ 200 పైన పోయే స్కోర్ని 174 ఆపేసి అది ఈజీగా రన్స్ అయితే ఈజీగా ఏం చేయలేదు. ఫస్ట్ 2-3 ఓవర్స్లో అప్పుడు ఆ స్వింగ్ బౌలింగ్కి గెలుస్తారనుకున్నాం, కానీ కాలేదు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఈరోజు సూపర్ 100తో ముంబైని అయితే సింగిల్ హ్యాండ్తో గెలిపించుకున్నాడు మ్యాచ్ని. మరి రేపు మ్యాచ్
ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ జైపూర్లో. మరి చూద్దాం మరి టాప్ 2లో టాప్ 3-4 డిస్టర్బ్ అవుతుంటే టై అయితే నెట్ రన్ రేట్ మీద ఆధారపడి ఉంటాయి 2 టీమ్స్. మరి రేపు రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.